ఈ సంఖ్యతో 9 గుణిజాలతో మల్టిప్లికేషన్ చేస్తే ఏ విధంగా వస్తుందో మనం గతంలో గమనించాం. ఉదాహరణకి 9తో చేస్తే 9 ఒకట్లు వస్తాయని చెప్పుకున్నాం. 18తో చేస్తే 9 రెండు వస్తాయని, 27తో చేస్తే 9 మూడులు వస్తాయని, 36తో గుణకారం చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే 4లు 9 వస్తాయని, 45తో మల్టిప్లికేషన్ చేస్తే 5లు 9 వస్తాయని ఈ విషయం గతంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక ప్రయోగం చేద్దాం. దీనికి 9, 18 ఇలా చేస్తే ఏమొస్తుందిరా అంటే చూడండి, 9కి 18కి చూడండి, 9 బదులు 2 ఒకట్లు, 18 బదులు 2 రెండు వస్తాయి. ఈ 2 కలిపితే 3 ఉంది కదా, 3 7 వస్తాయి. 1 2 3 1 2 3 ఇది ఆన్సర్. ఎంత బాగుంది చూడండి. 9 వలనేమో 2 ఒకట్లు వచ్చినట్టు, 18 వల్ల 2. ఈ రెండింటి మధ్యది, ఈ రెండింటి టోటల్ ఇక్కడ 7 వస్తాయి. ఎంత బాగుంది చూడండి, ఆశ్చర్యంగా. మరొకటి చూద్దాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 లేకుండా 9 వేస్తే ఈ నెంబర్కి 18 27తో గుణకారం చేసుకుందాం అనుకున్నాం. దీని ఆన్సర్ మామూలుగా చేయాలని చాలా టైం పడుతుంది కదా, ఏమీ లేదు. 18 అంటే 2 రెండు వేసుకోండి, 23 అంటే 3 2 3 వేసుకోండి. ఈ 3 2 ఎంత అండి, 5. ఈ టోటల్ 7 వేసుకోండి. 5 1 2 3 1 2 3 7 మొత్తం ఆన్సర్ ఇది. ఎంత బాగుంది చూడండి. మరొక దాన్ని చూద్దాం. తొమ్మిది గుణిజాలు 27 36 ఏండి. ఇలా ఉంటే ముందు 3 సార్లు పోతుంది 9 కాబట్టి 3 సార్లు వచ్చింది. 9 4 36 2 సార్లు పోతుంది 4 సార్లు, 4 2. ఇప్పుడు 3 4 కలిపి 7 ఎన్నిసార్లు వస్తాయి, 7 సార్లు వస్తాయి. 1 2 3 1 2 3 ఆన్సర్. ఎంత బాగుంది. ఇలా చేస్తూ 9 గుణిజాలకు సంబంధించింది చేయొచ్చు. అయితే ఒక్కొక్క సందర్భంలో చిన్న మార్పు వస్తుంది. ఉదాహరణకి 72 81 అంటే రూల్ ప్రకారం ఏం రావాలి, 72 అంటే 8 9 72 అంటే 2 8లు, 9 9 81 2 9లు, 9 8 కలిపితే ఎంత అండి 17 అంటే 17 వేయలేం కాబట్టి 17 అంటే 1 7 కలిపితే 8. ఇలా 6 వచ్చి ఇక్కడ ఒకటి తగ్గి వస్తుంది. ఎందుకంటే 17కి మొట్టమొదటిది 7 వస్తుంది. ఈ 1 దీనికి కలిపితే 9. దీని ఆన్సర్ ఇది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఎంతైనా చేయొచ్చు. ఓకే, మీరు ప్రయత్నం చేయండి. చేసి మీరు ఆన్సర్ కనుక్కోండి. ఇది చూడండి, ఒక ఎక్కిస్తాను, ఆ లెక్కను మీరు చేయండి. 1 2 3 4 5 6 7 9 ఇంటూ 63 72. దీని ఆన్సర్ ఎంత కనుక్కోండి. దాని ఆన్సరు సిస్టమేటిక్గా నేను అనుకున్న ప్రకారంగా ఇలా చెప్పినట్టుగా చేయండి. చేసిన తర్వాత ఎంత వస్తుందో కామెంట్ చేయండి.